ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మం గారు చెప్పినటువంటి కాలజ్ఞానం ప్రకారం ఇప్పటి వరకు ఎన్నో వింత సంఘటనలు అయితే జరిగాయి కదండి. అలాగే రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నెన్నో విచిత్రాలు అయితే జరగబోతున్నాయని ఆయన చెప్పారు. అయితే ఏ సంవత్సరంలో ఏం జరుగుతుంది, ఏ నెలలో ఏం జరుగుతుంది అనేటువంటి పూర్తి విషయాలు కూడా చాలా వివరంగా తెలిపారండి. అయితే బ్రహ్మం గారి యొక్క కాలజ్ఞానం ప్రకారం డిసెంబర్ నుండి జరిగేది తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోక తప్పదు. ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఈ డిసెంబర్ నుండి ఏం జరుగుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఓం శ్రీ మాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ 2025లో విపరీతమైనటువంటి వర్షాలు పడతాయని ఆయన ముందుగానే చెప్పారట. అయితే ఆయన చెప్పిన విధంగానే చాలా వర్షాలు పడ్డాయి. ఎంతో పంట నష్టము అనేది జరుగుతుంది. అలాగే ఈ 2026లో రాబోయేటువంటి ఒక నెల సమయంలో విపరీతమైనటువంటి చలి అనేది ఉంటుందట. ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం కదండి. ఈ సంవత్సరం చలి కూడా చాలా అధికంగా ఉంది. అలాగే ఈ సంవత్సరంలో తట్టుకోలేనంత ఎండలు కూడా వస్తాయి. దానివల్ల కొంతమంది చనిపోతారట. స్త్రీ పురుషుల్లో కామ కోరికలు అధికంగా పెరుగుతాయి. స్త్రీలు పురుషులు కట్టుబాట్లు మరచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. డబ్బు కోసం ఎంతకైనా కానీ దిగజారటారట. అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయి. రాబోయే రోజుల్లో స్త్రీలకు ఆయుష్ అనేది పెరుగుతుంది, పురుషులకు ఆయుష్ తగ్గిపోతుందట. స్త్రీలు ముందు సిగరెట్లు తాగడము వంటివి కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయట. అలాగే స్త్రీలపై అత్యాచారాలు విపరీతంగా పెరుగుతాయని ఆయన తెలియచేశారు. అయితే మీకు తులం బంగారం 1,00,000 రూపాయలు దాటిపోతుందట. ఈ రోజుకి బంగారం ధర విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది కదండి. మనం చూస్తున్నాం కదా. ఆయన చెప్పినట్లుగానే మనం విన్నందుకే ఈ యొక్క తులం బంగారం కూడా 1,00,000 రూపాయలు దాటిపోయింది. ఇక రాబోయే రోజుల్లో బుద్ధిమంత బంగారం కూడా దొరకదట. బంగారం కోసం ఒకరినొకరు చంపుకుంటారు. ఈ 2026లో కరోనా లాంటి ఒక కొత్త రోగం వస్తుందట. అది తాకినటువంటి వారు శరీరం పైన బొబ్బలు లేచి మరణిస్తారు. అలాగే ఆకాశంలో ఒక వింత నక్షత్రం కనిపిస్తుందట. అది చూసినటువంటి వారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇక 2060వ సంవత్సరం నాటికి సగం జనాభా అంతా కూడా తగ్గిపోతారట. అలాగే తిరుపతికి వెళ్ళేటువంటి దారులు అన్నీ కూడా మూసుకుపోతాయి. తిరుమల సంపాదనను 6 మంది దొంగలు దోచుకుంటారట. దానివల్ల వెంకటేశ్వర స్వామి యొక్క కుడి భుజం అంతా కూడా కదులుతుంది. శ్రీశైల మల్లన్న స్వామి భక్తులతో మాట్లాడతారట. రాబోయే రోజుల్లో కొన్ని ఆలయాలు పూజలు లేక మూతపడిపోతాయట. అలాగే ప్రజల్లో భక్తి అనేది తగ్గిపోతుందట. దేవుడిపైన నమ్మకాన్ని కోల్పోతారు. ఎన్నో పాపాలు చేస్తారు. ఇక వావి వరసలు లేకపోవచ్చుగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారట. ఇక రాబోయే రోజుల్లో విపరీతమైనటువంటి పంట నష్టాలు జరుగుతూ ఉంటాయట. తినడానికి సరిగ్గా తిండి కూడా దొరకదు. కానీ దానివల్ల కొంతమంది చనిపోతూ ఉంటారట. ఇక అలాగే రాబోయే రోజుల్లో మనుషుల మీద చేతబడులు ఎక్కువగా పెరిగిపోతాయి. తనకు ఇష్టమైనటువంటి వారిని వశపరుచుకుంటూ ఉంటారట. దానివల్ల ఎంతో మంది చనిపోతారని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో స్త్రీలు పెళ్లి కాకముందే గర్భవతులు అవుతారట. పుణ్యాత్ములు తగ్గిపోతారు, పాపాత్ములు అధికంగా పెరిగిపోతారు. ఈ కలియుగం అంతమయ్యే సమయంలో పుణ్యాత్ములు మాత్రమే ఉంటారట. అన్ని రకాల పండ్లు, కూరగాయలు రసాయనాలతో కల్తీ అయిపోతాయి. అన్ని వస్తువుల్లో విపరీతమైనటువంటి కల్తీ అనేది జరుగుతుంది. అలాగే విపరీతమైనటువంటి ధరలు అనేవి పెరిగిపోతాయి. నీచులు ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుంది. ఇక మంచి వారిల్లంతా కూడా పేదరికంతో నిండిపోతుందట. ఆయన చెప్పిన విధంగానే ఇప్పుడు అలాగే జరుగుతుంది కదండి. మంచి వారి యొక్క మాటలు ఎవ్వరూ నమ్మరు. చెడ్డవారి యొక్క మాటలను మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా అందరూ నమ్ముతూ ఉంటారు. ఈ రోజుల్లో మంచి వారికి న్యాయము అనేది ఉండదు, చెడ్డవారికే న్యాయము అనేది జరుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి. తండ్రి కొడుకుల మధ్య గొడవలు జరుగుతాయి. అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. మతకులం అనేటువంటి భేదము అనేది లేకుండా పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి. డబ్బు ఉన్న వారికే విలువ అనేది ఉంటుంది. నోటి మాటలకు విలువ లేకుండా పోతుంది. ఇక కలియుగం మొత్తము కూడా 50 సంవత్సరాలు అయిపోయిన తరువాత కాశీలో గంగ అంతా కూడా ఎండిపోతుంది. 15 రోజులు చుక్క నీరు కూడా దొరకదు. 16వ రోజు పెద్ద వరదలు వస్తాయట. అలాగే రాబోయే రోజుల్లో గుండె జబ్బులతో చాలామంది చనిపోతారట. తెల్లకాకులు వచ్చి ఊరి చివరన ఏడ్చి మరణిస్తాయి. అది చూసినటువంటి వారు అందరూ కూడా పిచ్చివారు అవుతారు.
వారికి మాటలు అనేవి రావట, వేప చెట్టు దగ్గరకు మామిడికాయలు కాస్తాయట, చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయట, పంది కడుపులో ఏనుగు పుడుతుందట, మేక కడుపులో పంది పుడుతుందట, సముద్రంలో ఉన్నటువంటి ప్రాణులు అన్నీ కూడా బయటకు వచ్చి చనిపోతాయట. ఆ రోజు ఒక్కసారిగా విధ్వంసం అనేది ఏర్పడుతుంది. ప్రజల్లో భయము, ఆందోళన అనేది పెరుగుతుంది. దానివల్ల భూకంపం వచ్చేటువంటి అవకాశం కూడా అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ప్రజలు అతి తిండి తిని అతి నిద్ర వల్ల అనేక రోగాలతో బాధపడుతూ ఉంటారు. దొంగ స్వాములు ఎక్కువగా అవుతూ ఉంటారు. ప్రజల్లో ధనము అనేది దోచుకుంటూ ఉంటారట. ఈ ప్రపంచం మొత్తము కూడా రాను రాను అనాథ పిల్లలతో నిండిపోతూ ఉంటుందట. మనిషికి కామానికి హద్దు అదుపు అనేది ఉండదు. చాలామంది కామానికి బానిస అయిపోతారట. రాబోయే రోజుల్లో అమెరికాలో పెద్ద భూకంపము అనేది వస్తుంది. దానివల్ల ఆస్తి నష్టము, ప్రాణ నష్టము జరుగుతూ ఉంటుంది. ఎంతోమంది చనిపోతారట. అలాగే రాబోయే రోజుల్లో సూర్యకాంతి భూమి మీద అధికంగా పడుతూ ఉంటుందట. దానివల్ల చాలామంది మరణిస్తారు. భూమి లోపల నుండి విచిత్రమైనటువంటి జీవులు బయటకు వస్తాయి. ఆకాశంలో విచిత్రమైనటువంటి కొన్ని నక్షత్రాలు ఏర్పడుతూ ఉంటాయి. అవి రంగురంగుల కాంతులతో మెరుస్తూ ఉంటాయి. అప్పుడే ఈ వింత సంఘటన కూడా జరుగుతూ ఉంటుంది. ఇక రాబోయే రోజుల్లో అమావాస్య రోజు నిండు చందమామ కనిపిస్తూ ఉంటారట. ప్రతి ఊరి చివరన గ్రద్దలు గుంపులుగా చేరి ఏడుస్తూ ఉంటాయట. దాన్ని చూసినటువంటి వారు రక్తము కక్కుకుంటూ చచ్చిపోతారట. ఆ రోజు విచిత్రమైనటువంటి అరుపులు వినిపిస్తూ ఉంటాయి. రాబోయే రోజుల్లో పెద్ద తుఫాను అనేది వస్తుంది. దానివల్ల సమాచార వ్యవస్థ మొత్తము కూడా పాడైపోతుంది. కంప్యూటర్లు, ఫోన్లు అస్సలు పనిచేయవు. దానివల్ల కొంతమంది ప్రజలు పిచ్చివారు అవుతారట. అడవిలో ఉన్నటువంటి జంతువులు ఊరిలోకి వస్తాయి. రోజు రోజుకి ధర్మము అంతా కూడా నశిస్తుంది. అధర్మమే గెలుస్తూ ఉంటుంది. డబ్బు ఉన్నోడిదే రాజ్యము అవుతుంది. రాజకీయాల కోసం ఒకరినొకరు కొట్టుకుంటూ చస్తారట. ఇక కంచి కామాక్షి అమ్మవారు కంట్లో నుంచి రక్తము అనేది కారుతుంది. మధుర మీనాక్షి మనుషులతో మాట్లాడుతుంది. శ్రీశైల మల్లన్న శ్రీశైలాన్ని విడిచి వింధ్యా పర్వతాలకు వెళ్తాడు. కృష్ణానదిలో నీళ్లు ఎక్కువగా పెరిగి దుర్గమ్మ తల్లి యొక్క ముక్కుపుడుకను తాకుతుంది అట. ఆకాశంలో 2 బంగారు హంసలు పుట్టి ఊరు వాడ తిరుగుతాయి. వాటిని పట్టుకోవడానికి వెళ్ళినటువంటి వారు అందరూ కూడా చనిపోతారు. 8 సంవత్సరాల పాప గర్భవతి అవుతుందట. పతివ్రతలు పతీతులుగా అవుతారట. ఉత్తర దిక్కున ఒక పల్లెటూరిలో కోడి పిల్లలు మనుషులతో మాట్లాడుతాయట. దక్షిణ దిక్కున రామచిలుక మనిషిలాగా మాట్లాడుతుంది. వీటిని చూసినటువంటి ప్రజలు అందరూ కూడా ఆశ్చర్యపోతారట. రాబోయే రోజుల్లో పౌర్ణమి రోజు ప్రతి ఊరిలో కూడా కుక్కలు ఏడుస్తూ చనిపోతాయట. ఆ యొక్క కుక్కలను చూసినటువంటి వారు రక్తం కక్కుకొని అక్కడే చనిపోతారు. ఆ రోజు దేవాలయాల్లో దేవుళ్ళు మాయమైపోతారట. ఇక రాబోయే రోజుల్లో కులాలు, మతాల మధ్య గొడవలు అనేవి జరుగుతాయి. మనిషి కోపానికి హద్దు అదుపు అనేది ఉండదు. ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారట. ప్రపంచంలో ప్రతి గుడిలో కూడా అపచారాలు అధికంగా పెరిగిపోతాయట. దేవుళ్ళ పేరు మీద ప్రజల దగ్గర ధనము అనేది దోచుకుంటూ ఉంటారు. రాబోయే రోజుల్లో అఘోరాలు మనుషుల్లోకి వచ్చి తిరుగుతారు. దానివల్ల చాలామంది ప్రజలు భయపడతారట. అలాగే ఒక అమ్మాయి ఒకేసారి 5 మంది పిల్లలకు జన్మనిస్తుందట. బ్రహ్మంగారు చెప్పినటువంటి కాలజ్ఞానం ప్రకారం ఇందులో కొన్ని అయితే జరిగాయి కదండి, కొన్ని జరగబోతున్నాయి. ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా 100% ఖచ్చితంగా జరుగుతుంది. భవిష్యత్తు గురించి ఆయనే ముందు తెలియపరిచారు.